ఇది గ్యాల్ ఫోర్ట్ అంటే డచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఫోర్ట్ లాగా యూజ్ చేశారు. అందుకే నాకు తెలిసి ఇక్కడ కొంచెం రూల్ చేసారేమో. సో ఇక్కడ చాలా బాగుంటాయట షాప్స్ కానీ, ఈవినింగ్ బాగుంటుందని ఈవినింగ్ వచ్చిన ఇక్కడికి. ఇక్కడ పానీపూరి ఉంది, 200 రూపీస్ 3 పీసెస్ అట. సో ఒకరోజు ఓపిక పడితే అయిపోయి అక్కడ తినొచ్చు ఇండియాలో. అంటే 70 రూపీస్ 3 పీసెస్. అది కూడా ఆలు పొటాటో, నాట్ బఠానీ. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడే ఫుల్ తినొచ్చిన మసాలా దోశకి. సో ఇది గ్యాల్ ఫోర్ట్. సో ఐ వాజ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ విజిట్ దిస్. బికాస్ ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ కలిసి చెప్పింది ట్రైన్లో చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పి. ఇక పైతాన్ వేసుకుంది మేము మెడలో. తెలుగు మనమైతే ఉత్సవం వేసుకుంటాం, తెలుగులో ఏదైనా చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు మొత్తం వరల్డ్ని రూల్ చేశారు. మనం ఇట్లే ఉన్నాం. ఇక్కడ బీచ్, సో మళ్ళీ గ్యాల్ బీచ్. గ్యాల్ బీచ్ ఈజ్ నాట్ ఫేమస్, బట్ పక్కకే ఉంది, ఫోర్ట్ పక్కకే కాబట్టి కొంచెం వెళ్ళి చూస్తాం. ఇక్కడ ఉన్నవాతున వెళ్దాం అనుకున్న బీచ్ బాగుంటుంది, బట్ టైం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈవినింగ్ నైట్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్, గ్యాల్ ఫోర్ట్ మిస్ అవుతా. సో అందుకే స్కిప్ చేసిన. బస్లో కూర్చొని వెయిట్ చేసి మళ్ళీ కిందికి దిగేసిన. అక్కడ స్కై స్క్రేపర్ ఉంది, ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉంది, మళ్ళీ బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లోకల్స్ ఎంజాయ్ చేస్తారు. అదంతా గాల్ సిటీ. నెక్స్ట్ తిరుగుదాం గాల్ లోపల. గాల్ ఫోర్ట్. సో వీళ్ళు డచ్ వాళ్ళు వెళ్ళిపోయినాక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు పోయినాక వీళ్ళు రూల్ చేస్తారు, కానీ దీన్ని ఏం అట్లే కొంచెం ప్రిజర్వ్ చేసారు, డ్యామేజ్ చేయలే గాల్ ఫోర్ట్ను. సో దాని మంచిగా లోపల మ్యూజియంలు ఉన్నాయి 2. సో షాప్స్ ఉన్నాయి, సో రెస్టారెంట్స్. సో బ్యూటిఫుల్. అక్కడ టవర్ ఉంది, టవర్ క్లాక్ ఉంది. ఇక్కడ పైతాన్ని వేసుకొని జనాలను ఇక్కడ తడిపిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. $1938 ఇన్ని పెట్టిరట. లైట్ హౌస్, గాల్ లైట్ హౌస్ కన్స్ట్రక్టెడ్ బై గవర్నమెంట్ ఫ్యాక్టరీ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్. లైట్లు వేసినా కొద్దిగా బ్యూటిఫుల్ అవుతుంది గాల్ ఫోర్ట్. సో ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది లైట్స్ వేస్తే. ఈ మసీద్ ఉన్నట్టు మసీదే. ఇళ్ళ లోపల మసీద్ ఉందో నాకు అర్థం కాదు. తర్వాత పెట్టిరో మరి వాళ్ళు ఉన్నప్పుడే ఉందో డచ్ ఉన్నాం. వెలుగా తురుకోళ్ళంతా గడ్డాలు. ఇది స్ట్రీట్ ఎంత బాగుంది లోపల. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే ఇప్పుడు చీకటి అయిన తర్వాత వీడియో తీయరాదు కాబట్టి ఇప్పుడు తీసేసి, సో తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తా. ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి ఇక్కడ. 2 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ సేమ్ భూపతి విలాస్కి వెళ్ళి డిన్నర్ చేసి రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని. ఇక్కడ రేపు 7:15కి ట్రైన్. సో నాకు బ్రేక్ఫాస్ట్ లేదు రూమ్లో, వితౌట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. అందుకే సో బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయించుకొని సో రేపు వెళ్ళిపోతా. సో 6:30కి అట్లా క్యాబ్, 6:15 6:30కి అట్లా పిక్మీ వస్తుంది. పిక్మీ కానీ ఊబర్ కానీ. జస్ట్ 1 కిలోమీటర్ కానీ లగేజ్ ఉంటుంది కాబట్టి. సో
7:15 ట్రైన్ లేకున్నా ట్రైన్ మిస్ అయినా ఇక్కడి నుంచి 1 అవర్లో కొలంబో ఎక్స్ప్రెస్ వే. సో అంత బాగుంది ఫెసిలిటీ. ఇంకా ట్రైనే 2.5 అవర్స్ అవుతుంది. కావాలనే తీసుకున్నా, ఎందుకంటే ట్రైన్ జర్నీ బాగుంటుంది, మొత్తం కోస్టల్ సైడ్ నుంచి వెళ్తుంది. సో అందుకే. సో 2.5 అవర్స్ అయినా పర్లేదు, మనకు వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ ట్రైన్లో. జనాలు ఈవినింగ్ స్పెండ్ చేస్తారు ఇక్కడ మంచిగా, లోకల్స్, ఫారినర్స్. ఇది ఒక కేఫ్, అన్ని కేఫ్స్ ఇక్కడ లోపల హోటల్స్ ఉంటాయి, రూమ్స్ అవైలబుల్. సో ఇదొకప్పుడు నలిసి ఒక చిన్న టౌన్ లాగా ఉండేది అవి, ఇండియన్ హట్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇండియన్ హట్ అంటే నాకు తెలిసి ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటా. తందూరి ఉంది అక్కడ ముందర. సో తందూరిగా రోటీ చేస్తుండే, వెరీ నైస్. చెక్ చేస్తున్నా పర్స్ ఉందా లేదా. సో ఇది ఇండియన్ రెస్టారెంట్, ఎంత బ్యూటిఫుల్ ఉంది లైట్లలో. ఇది కాఫీ షాప్, డచ్ క్యాఫే. సో డచ్ ఫోర్ట్లో డచ్ క్యాఫే పెట్టినాడు, మినిస్ట్రీ ఆఫ్ టీ, శ్రీలంకన్ వాళ్ళది. సో ఇవన్నీ టూరిస్ట్ని తీసుకొని వచ్చినాయి. సో దిల్మా టీ అదొక మంచి కంపెనీ. సో దిల్మా అంటే వాళ్ళు నేషనల్ క్రికెట్ టీం స్పాన్సర్ చేస్తారు. దిల్మా శ్రీలంకన్ నేషనల్ క్రికెట్ టీం. ఇట్లా పైన నడుస్తున్నా, ఇట్లా పైన ఇంకా పైకి ఎక్కొచ్చు. పైకి ఎక్కితే తీరా సరిగ్గా. సో కింద ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ అని. సో ఇది హోమ్ స్టే. మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు మంచి, ఇక్కడ తీసుకున్నా అయిపో లోపల, నాకు ఐడియా లేదు. నేను స్టేషన్ దగ్గర చూసిన, ఇది కూడా స్టేషన్ దగ్గరనే. నేను ఉండేదైతే స్టేషన్కి 1 కిలోమీటర్ అంతే, 1.5 స్టేషన్. రైల్వే స్టేషన్కి బస్ స్టేషన్కి సేమ్ డిస్టెన్స్, ఒక పక్కకి ఉంటాయి. సో ఇదంతా నడవచ్చు ఇప్పుడు. సో ఇది హోమ్ స్టే, లోకల్స్. వాళ్ళు ఎప్పుడు స్మైల్ ఇస్తారు. వీళ్ళు పైన కూర్చోరు, వీళ్ళకి వెళ్ళి పెంకుటిల్లాగా ఉంది. ఎంత బాగుంది అసలు, బ్యూటిఫుల్ హౌస్. అసలు కూల్గా ఉంటుంది, ఇట్లుంటాయి. ఇది కింగ్లీస్ పర్ల్ అట. ఇల్లు కాదు, సంథింగ్ ఏదో ఉంది ఇది. సో అందరూ ఎవరు తింటున్నారు అక్కడ, డిన్నర్ చేస్తున్నారు, గ్రూప్ డిన్నర్. ఇది పార్టీ. ఇక్కడే మన దగ్గర లాగా, ఇండియా లాగానే ప్రాబ్లం. ఈ స్ట్రే డాగ్స్ పెద్ద నెత్తిన రాత్రిపూట అరుస్తూ ఉంటాయి. చిన్న చిన్న సందులలో పోతే ప్రాబ్లం రాత్రిపూట. పార్టీ అసలు వాళ్ళు అప్పుడు డచ్ వాళ్ళు ఉన్నట్టే ఉన్నది ఇది. ఏదో ఇల్లు. సో పాత పెంకులు అట్లా ఉన్నాయి. సో అది కాకుండా ఇవి కొత్తవి బాగున్నాయి, పాతవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకే వాళ్ళు కొత్త వాటిని రీప్లేస్ చేసి. తంబిలి హౌస్ అట.
సో సర్నేమ్ ఏమో వాళ్ళకి తెలియదు. సో ఇది సువెనీర్ షాప్, రామ్ ప్యాంట్ హోటల్. సో ఇటు మళ్ళీ బీచ్ అంటే ఐ మీన్ సముద్రం. మళ్ళీ పీకాక్ ఇప్పుడే దుంకింది. ముస్లిం ఫ్యామిలీ ఈజీ గుర్తుపట్టచ్చు వాళ్ళు. అక్కడ ఒక షిప్ ఉంది, ఇంకా డ్రోన్ ఫ్లై చేస్తూ. డ్రోన్ ఇది. ఇది ఒక హోటల్ లాగా ఉంది. రాంపాట్ హోటలే ఇంతకుముందు చూసి. పైన పెంకుటిల్లు మన సైడ్ ఉన్నట్టు మీ ఊళ్ళో ఉన్నట్టు, బట్ వెరీ స్ట్రాంగ్ మెయింటైన్ చేసారు వాళ్ళు. వాడు కేఫ్ హులా హులా మార్టిజన్. సో ఇక్కడ ఉండొచ్చు లోపల ఈజీగా, లోపల ఒకవేళ. బట్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా టిక్ మీ టుక్ తీసుకుంటే దగ్గరే ఉంటుంది. నాకు ఫుడ్ ఉంటాయి పై ఇండియన్ ఫుడ్. ఇక్కడ కూర్చోవచ్చు బెంచ్ల మీద. ఇది మళ్ళీ ఒక స్ట్రీట్ ఉంది, మళ్ళీ ఒక హోటల్. రెస్టారెంట్ పీలర్స్ కార్నర్ కేఫ్ అంట, కెఫే. సో ఇది రెస్టారెంట్. వీళ్ళు చైనీస్ వాళ్ళగా ఉంటారు, ముస్లిం. చైనీస్, సింగపూర్, ఎక్కడ కొరియానో అన్ని ముఖాలు అట్లే ఉంటాయి, చెప్పాను. సో ఇది స్ట్రీట్. ఎంత బాగా వస్తుంది ఇప్పుడు ఈవినింగ్ టైం అయినా. లైట్స్తో అట్రాక్టివ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన నడిచినాయి ఇక్కడ లోపల, బౌండరీ వాల్ పైన. సో ఇది ఒక ఇల్లు, మళ్ళీ హోటల్, రెస్టారెంట్. ఫోర్ట్ తారా ఇన్ అట, ఇదొక హోటల్. మళ్ళీ పికాక్స్ మంచిగా తిరుగుతున్నాయి. మామూలు లాన్ లాగా ఉంది, గార్డెన్ లాగా. ఇటు అయిపోయింది ఆల్మోస్ట్. కిందికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీస్తా. సో చీకటి లోపల. ఓ ఇంకా ఉంది అటు సైడ్, బట్ ఇక్కడ కనిపి కిందికి దిగాలి. సో దిగి వీడియో తీసుకుంటే అట్లే ఫొటోస్ తీస్తే అయిపోతుంది. ఒక 15 మినిట్స్ ముందర వస్తే బాగుంటుండే. సో బ్యూటిఫుల్ కనిపిస్తుంది. టైం సరిపోతుంది, ఆల్మోస్ట్ చీకటైనాకు వచ్చింది. నో టైం. ఒక స్ట్రీట్లోకి వెళ్దాం, వెళ్తే తెలుస్తాయి ఎట్లుంది లోపల స్ట్రీట్లో.
స్ట్రీట్లో మళ్ళీ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఇండ్లు ఉన్నాయా, సో మనకు ఐడియా వస్తుంది. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ టుక్ టుక్, ఇక్కడ ఒక కాఫే ఉంది. అంత పార్కింగ్. సో ఇదొక స్ట్రీట్. ఏం లేదంతా, సో మామూలుగా ఉంది. లైట్స్ ఏం లేవు, సో వేరే లైట్స్ ఉన్నాయి, ఎరుకోదాం ఒకసారి. కొంచెం ఫాస్ట్ నడిస్తే లైట్లా బంద్, లైటింగ్ నేచురల్ లైట్ పోయే లోపల కొద్దిగా ఫొటోస్ దిగచ్చు. ఫొటోస్ దిగడానికి కొంచెం డివేట్ అయినా. ఇది కొంచెం బాగుంది స్ట్రీట్, అది కొంచెం కలర్ఫుల్గా లేదు, లైట్స్ లేవు, కొంచెం బాగుంది. అసలు ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ఉంది గాల్ ఫోర్ట్. సో మనం శ్రీలంకని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. There are several important cities, monuments, national gardens, tea and coffee gardens. So we have everything in a small beautiful country, and traveling is very cheap. Trains అయితే 500-600 రూపీస్కి మనకు ఫస్ట్ క్లాస్ టికెట్ వస్తుంది. సో డ్యామ్ చీప్. మన ఫస్ట్ క్లాస్ అయిపోయి ఇండియాలో అసలు ట్రావెల్ చేయలేము మనం ఫస్ట్ క్లాస్లో, అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అన్ని స్ట్రీట్ అన్నీ ఇండ్లు ఉన్నట్టున్నాయి ఒకప్పుడు. సో ఇప్పుడేమో షాప్స్, ఇండ్లు అన్నీ ఉన్నాయి. సెలూన్, అది అలోకా సెలూన్ అట. సో ఈవినింగ్ టూర్స్ వస్తున్నట్టు వెళ్ళాలి. Beautiful cave, Morich ice cream cave, ice cream shop. Fiddlers in cave for the coffee. ఇదొక ఇల్లు, ముస్లిమ్స్ ఇల్లు. ఇదొక ఇల్లు. ఇదొక వాళ్ళ ఐస్ క్రీమ్ కేఫ్, ఐస్ క్రీమ్ షాప్. జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి శ్రీలంకలో. పర్ల్స్, జ్యువెలరీ పర్ల్స్, స్పాస్లో ఉన్నట్టు. ఇదొక స్ట్రీట్, అదొక స్ట్రీట్. ఇది చిన్న చౌరస్తా, ఇదొక స్ట్రీట్. ఇంత బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఇదొక స్ట్రీట్. సో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు 16th centuryలో ఇక్కడ ఎట్లున్నారు డచ్ వాళ్ళు. ఇంత వాళ్ళు కూల్ లైఫ్ ఉండే ఇక్కడ.
ఇక్కడికి వచ్చి వాళ్ళు వేరే కంట్రీని ఆక్యుపై చేసి సో వాళ్ళు ఇట్లా ఫోర్ట్ పెట్టారు. చెప్పుల షాప్ ఇది. హెరిటేజ్ మళ్ళీ కేఫ్, షుగర్ బిస్ట్రో సారీ, షుగర్ బిస్ట్రో నాట్ బిట్రో. ది హౌస్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, చీకటి అయిపోయింది, సరిగ్గా రాదు ఇక వీడియో. సో ఇట్ ఇస్ బెటర్ టు స్టాప్ హియర్.